హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వ్యవసాయం దండగా కాదు పండగ అనేది ఇది ఒక నినాదం కాదు, రైతు జీవితానికి అద్దం పట్టే సత్యం. మట్టిని నమ్ముకుని చెమటను పెట్టుబడిగా పెట్టి విత్తనం నుండి విందు వరకు ప్రయాణం చేసే పవిత్ర ప్రక్రియ వ్యవసాయం. నష్టాలు కష్టాలు ఉన్నా పంట చేతికొచ్చిన రోజు రైతు ముఖంలో కనిపించే చిరునవ్వు ఏ పండగ కన్నా గొప్పది. పొలాల్లో పండే ప్రతి గింజలో దేశానికి భద్రత, కుటుంబానికి ఆనందం దాగి ఉంది. అందుకే వ్యవసాయం దండగ కాదు, రైతు హృదయంలో ప్రతిరోజు జరుపుకునే జీవన పండగ అనేది మనకు ఈ రోజు నుండి కొత్తగా మన ఛానల్ స్టార్ట్ చేయబోయేది దీనిలో భాగంగానేనండి. అయితే దీనికి సంబంధించి రైతులు వ్యవసాయంలో ఏ విధంగా నష్టపోతున్నారు, అందుకోసం తీసుకోవాల్సిన చర్యలేంటి, సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అసలు వ్యవసాయ పద్ధతులు ఏంటి, దాని యొక్క ప్రభుత్వ విధానాలు ఏంటి, దానిలో ఇంకా ఎటువంటి మార్పులు అవసరము, అదేవిధంగా ఎటువంటి నేలలను తయారు చేయాల్సి వస్తుంది, నష్టపోకుండా సహజ వ్యవసాయ పద్ధతులు ఏంటి, ఇంకా రైతు స్వదాగా లాభపడాలంటే కేవలం ముడిసరుకుగా కాకుండా తన దగ్గర ఉన్న పంటను ఏ విధంగా ప్రాసెసింగ్ చేయడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు, అదేవిధంగా రైతులను సంఘటితం చేయడం ద్వారా ఏ విధంగా లాభం పొందే అవకాశం ఉంది, తదితర విషయాలకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. అలాగే మిశ్రమ వ్యవసాయ పద్ధతి అంటే ఏంటి, దాని ద్వారా ఇంకా ఏ విధంగా బహుళ ఆదాయ మార్గాలను పొందొచ్చు, అదేవిధంగా ఖర్చుల తగ్గింపు ఏ విధంగా చేసుకోవచ్చు, భూమి యొక్క పూర్తి వినియోగం, ప్రమాదాన్ని తగ్గించే పరిస్థితులు, అలాగే ఏదో ఒక పంట పైన ఆధారపడకుండా సంవత్సర పొడవునా ఆదాయ మార్గాన్ని పొందే విధంగా ఏ విధంగా చూసుకోవచ్చు, అదేవిధంగా నేల సారవంతంగా పెంచుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వ్యవసాయంతో పాటు ఏ విధంగా ఆదాయం పొందవచ్చు అనే విషయాలకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మన రాబో ఛానల్ లోపల ఉంటుందండి. సో దానికోసమే ఈరోజు సంక్రాంతి సందర్భంగా వాటి అన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు చూపే ఒక చిన్న ప్రయత్నం. ఇది ఏ కొద్ది మందికి ఉపయోగపడినా కూడా మన ఛానల్ యొక్క ఉద్దేశం, లక్ష్యం నెరవేరినట్టేనండి. అందుకోసం ఎల్లప్పుడూ కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకు తగ్గట్టుగా వీడియోస్ కూడా మనకు రెగ్యులర్గా ఈ ఛానల్ లోపల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ ఛానల్ లోపల వచ్చే వీడియోస్ రెగ్యులర్గా చూడాలనుకుంటే అసలు ఈ ఛానల్కు సంబంధించి పేరేంటి అనేది మనకి కనుక చూసుకున్నట్టయితే సుజాత అగ్రి ఫార్మ్ అనే పేరుతో మనము ఈ ఛానల్ను తీసుకురాబోతున్నామండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాబోయే వీడియోలలో మీకు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి. సో దీని ద్వారా రాబోయే వీడియోలలో పూర్తి లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా మనకందరికీ కూడా మా యొక్క ఈ ప్రయత్నానికి అభినందనలు. గత 4 సంవత్సరాలుగా మనకు కథనగల్లి యూట్యూబ్ ఛానల్ అనేది మొట్టమొదట ఒక ఛానల్ ఆల్రెడీ ఇప్పటికే ఉందండి. దాని లోపల కూడా మనం ఎన్నో రకాల వ్యవసాయ సంబంధ వీడియోస్ చేయడం జరిగింది. అయితే అన్ని రకరకాల వీడియోస్ ఒకే ఛానల్ లోపల రావడం వల్ల కలగూర గంపలా మారి కొంత ఇబ్బందులు, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందించలేకపోతున్నాం. అందుకోసమనే మనం ఈ సెకండ్ ఛానల్ సుజాత అగ్రి ఫార్మ్ పేరుతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీంట్లో పూర్తి స్థాయిలో అగ్రికల్చర్కు సంబంధించి అగ్రికల్చర్ అనుబంధ రంగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రం, అలాగే ప్రభుత్వం చేయవలసిన పనులేంటి, ఇప్పటికి చేస్తున్నదేంటి, పథకాలు ఏంటి, విధానాలు ఏంటి అనే విషయాలకు సంబంధించి పూర్తి క్లియర్ కట్ వీడియోస్ మనకు రెగ్యులర్గా దీంట్లో రాబడతాయి. కాబట్టి ప్లీజ్ సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలని కోరుకుంటూ, అలాగే వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతే, బాయ్.